మటన్ కీమా రెసిపీ ఏ విధంగా చేయాలో చూద్దాం. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. చాలా సింపుల్గా చాలా ఈజీగా మటన్ రెసిపీ అయితే ఈరోజు చూపించబోతున్నాను. మటన్తో పూరీ సర్వ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. కానీ కీమా అనేది జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. కీమా అనేది తీసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి 4 ఐటమ్స్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నేను కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కీమాను ఇందులో వేసేసుకోవాలి. కీమా అనేది మంచిగా మగ్గిపోవాలి. కీమాలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇందులో సాల్ట్ కూడా వేసాము కాబట్టి కీమాలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది పూర్తిగా పోవాలి. అప్పుడే కర్రీకి టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ వాటర్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏ మసాలా కానీ వేరే కానీ ఏమి వేయకూడదు. ఈ వాటర్ అనేది పూర్తిగా పోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి అనేది చిన్నగా కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ 3 ఐటమ్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటూ ఉన్నాను. ఇలా వేసుకొని టమాటా అయితే పూర్తిగా మగ్గిపోవాలి. టమాటా పూర్తిగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక కొద్దిసేపు అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకేసుకోవాలి. అప్పటి లోపల గరం మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి తీసుకుంటూ ఉన్నాను. ఎండు కొబ్బరి కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఒక పెద్ద ఇలాచి, 2 చిన్న ఇలాచీలు, కొద్దిగా మిరియాలు, సాజీరా కొద్దిగా అంటే కొద్దిగానే వేస్తూ ఉన్నాను. జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూను, గసగసాలు 1.5 టేబుల్ స్పూను, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కీమా ఎంతవరకు ఉడికిందో చూద్దాం. కీమా అయితే మూత తీసి చూద్దాం. వాటర్ అయితే పూర్తిగా పోయింది. టమాటా మంచిగా మగ్గింది. మసాలాలు కూడా మనకు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఇక్కడ కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను. వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్ వేసిన తర్వాత 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఆయిల్ అయితే పైకి రావాలి. ఇంకా ఈ వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోవాలి. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నటువంటి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పూర్తిగా ఇందులో వేసుకోవాలి. ఆ మసాలా మనం ఫ్రై చేసి మిక్సీ పట్టి వేసుకుంటున్నాము. ఇప్పుడైతే మంచి సువాసన అయితే వస్తుంది మసాలా వేసిన తర్వాత. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు కలుపుకొని ఇంకా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే పూర్తిగా వాటర్ కూడా వెళ్ళిపోతుంది. మసాలా అనేది కర్రీకి పడుతుంది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చూడండి, నేను చూపించిన విధంగా అయితే ఈ విధంగా మనకు వస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. నేను తీసి చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఆయిల్ అయితే మంచిగా మనకు పైకి వచ్చేసింది. కర్రీ కూడా మంచి కలర్ వచ్చేసింది. మస్తు స్మెల్ అనేది బాగుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీ అయినటువంటి కీమా రెసిపీ అయితే మీకు రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ పద్ధతిలో అయితే మీరు చేసి చూడండి. ఎలా వచ్చిందో చెప్పండి. తప్పకుండా నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాను. పూరితో సర్వ్ చేస్తున్నాను నేనైతే. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పూరితో సర్వ్ చేసుకున్నారంటే చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.